దొంగలు కాదు, సుబ్బున్నాను. సుబ్బున్నాను అడ్డం వచ్చారా? అందరూ ఎగిరిపోతాయి. అన్నిటికీ తెగించే వచ్చాడు ఇలా. సుబ్బన్న 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 ఏమిటా ఈ గొడవ? ఇన్ని సంవత్సరాలైనా నీ పగ చల్లారేదట్రా? చల్లారుద్ది. ఈ రాక్షసిని చంపితేనే నా పగ చల్లారుద్ది. చంపుతావరా? చంపుతావరా రాస్కల్? ఏది చంపుతుందా? చిన్నబాబు మీరు తప్పుకోండి. మీకు తెలవదు. నిజం తెలవదు. నాకంతా తెలుసు. తెలవరు బాబు, మీకు తెలవదు. తెలిసి ఉంటే లక్ష్యం బతికిట్ట అయ్యేది కాదు. లక్ష్మికి ఎంత అన్యాయం జరిగేది కాదు. నిజం తెలుసుంటే ఆయాలి అక్కడే మీరే మీ చేతులారా ఈమె నరికేశావు. తెలవదు బాబు, నీకు తెలవదు. అల్లుడికి అంతా తెలుసు. ఆమె కళ్ళారా చూశాడు. కామెర్ల కళ్ళతో చూశాడు. నువ్వు ఇసం పోసిన మనసుతో చూశాడు. బాబు నువ్వు కన్నది ఇన్నది ఎంత అబద్ధం. నీకెలా తెలుసు మహా నిజం? నాకే కాదు, నీకు తెలుసు. నీకు తెలిసిన నిజాన్ని తెప్పించడానికే, నీ చేత ఒప్పించడానికే వచ్చాను. ఆ మీద నిన్ను నరికి కాకులకి గదలకి వేస్తాను. చెప్పు, నిజం చెప్పు. చెప్పు, నువ్వు అన్యాయంగా నాకు లక్ష్మికి సంబంధం అంటే గట్లా అన్నా చెల్లెళ్ళంటాడు అని తెలిసింది కూడా ఎవండవేలా? ఈ బాబు మనసు ఇరిసి నీ అల్లుని చేసుకోవడానికి ఇంత నాటకం అలా? చెప్పు, సత్యం ఉందైనా నిజం చెప్పు. అమ్మా నిజం చెప్పమ్మా, లేకపోతే వాడు చంపేస్తాడు. చెప్పు, నా ముఖం చూసి చెప్పు. నీ కూతురు కడుపులో ఉన్న ఆ బిడ్డ మీద ఒట్టేసి చెప్పు. అత్తయ్య చెప్పు, ఇదంతా నిజమేనా? నిజమే బాబు, నిజమే. పద్మ, ఈ నాటకం నీకు తెలుసా? తెలుసు. అత్తయ్య, నీ బిడ్డ సుఖం కోసం అన్యాయంగా ఒక అమాయకురాల మీద అపనింద వేశావి. లక్ష్మి జీవితంలోనే కాదు హృదయంలో కూడా నిప్పులు పోశావే. మనిషివా నీవు? ఏమాత్రమైనా మానవత్వం ఉందా నీలో? క్షమించు బాబా, నా కోసమే అమ్మ అబద్ధం ఆడింది. నిజం తెలుసు కూడా నిన్ను వదులుకోలేక నీతో చెప్పలేదు. ఈ తప్పంతా నాదే బావా, నాదే. కాదు కాదు, తప్పంతా నాదే. చెప్పుడు మాటలు నన్ను మోసపోయాను. మంచి చెడు విచారించకుండా అమాయకురానికి తీరని అపకారం చేశాను. అన్యం పుణ్యం ఎరుగుని లక్ష్మి జీవితాన్ని అందరం కలిసి మొగ్గలోనే తుంచేశాం. మొగ్గలోనే తుంచేశాం. సుబ్బన్న, నన్ను క్షమించు సుబ్బన్న. నిన్ను నేను కాదు, ఆ దేవుడే క్షమించాలి. పో, నీ పాపానికి నువ్వే పో. ఇప్పుడు లక్ష్మి ఎక్కడుంది? ఏమో బాబు, ఎక్కడుందో ఏమైపోయిందో నాకేమీ తెలియదు. ఉంది బాబు, ఇక్కడే ఉంది. మన తోటలోనే ఉంది. మన తోటలోనా? సుబ్బన్న బాబు పద, లక్ష్మికి క్షమాపణ చెప్పుకుంటాను. రండి బాబు రండి. బాబు రొద్దుపోయింది, అన్నం తిందిదనరా. వస్తున్నానక్క. డాక్టర్ బాబు ఎవరు? డాక్టర్. ఏమిటండి, ఏం జరిగింది? పోతుంది, ప్రాణం పోతుంది డాక్టర్. బాబు 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 రంగయ్యన్న, మా లక్ష్యం దొంగలు ఎత్తుకెళ్తున్నారు. నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్ చెప్పు. నీ బండికి ఏం పోయలేదు, నేను అప్పచెప్తాను. వెళ్ళు, పరిగెత్తు. అయ్యా అయ్యా, మా బాబు రోజులేండి, మీ కాళ్ళకు మొక్కుతాను బాబు, మీ కాళ్ళకు మొక్కుతాను. ఓ వదిలేస్తాను, మీ ఇద్దరిని వదిలేస్తాను. మా పని గాని. బాబు
ఏం బాబు ఏమంటావు? మీరు పిరికి బెదవాలంటాను, దొంగలు కూలికూరలు అంటాను, నీచులు అంటాను. అను, నీ ఇష్టం వచ్చిందను, కానీ నేను చెప్పింది మాత్రం చెయ్యి. ఏం చేయాలి? ఏం లేదు, నువ్వు నాతో ఆఫీసర్ వద్దకు రావాలి. నేను నీ మేనమామనని, నిన్ను నేనే పెంచి పెద్ద చేసి చదివించి ఇంత వాణ్ణి చేశానని చెప్పాలి. ఆ బంగారం పుచ్చుకోవాలి, నాకు ఇచ్చేయాలి. అంతే, చాలా చిన్న పని. చేస్తావా? చెయ్యను. చెయ్యవు? నా బొందులో ప్రాణముండగా చేయను. ఆ ప్రాణం తీసేయడానికి ఎంతసేపు పడుతుంది? సిద్ధయ్య, వద్దయ్యా. సిద్ధయ్య, సిద్ధమయ్యా. అబ్బాయి గారి చేత ఒప్పించు. బాబు వద్దు, బాబు వద్దు, మనకు ఆ బంగారం వద్దు. వాళ్ళని ఎత్తునే కొట్టుకొని చెప్పు, వాడు చెప్పినట్టే చేస్తారని చెప్పు. బాబు, నీ అమ్మకు మాట ఇచ్చాను, ఆ మాట నిలుపుకోవడానికి కష్టాలు పడి నిన్ను ఇంత వాణ్ణి చేశాను. ఈనాడు ఆ పాడు బంగారం కోసం నా కళ్ళ ఎదుటే నిన్ను బలిమ్మంటావా బాబు? చచ్చి స్వర్గాల్లో ఉన్న మీ అమ్మకి నేనేం బదులు చెప్పను. వద్దు బాబు, మనకి బంగారం వద్దు. చెప్పు, వాడు చెప్పినట్టే చేస్తానని చెప్పు బాబు. అక్క, ప్రాణాల మీద తీపి కొద్ది నా కోసం ఇంత త్యాగం చేసిన దేవతవు నిన్ను కాదనమంటావా? ఈ నీచుడిగా గొప్ప నువ్వు గౌరవాన్ని అంటగట్టమంటావా? నా నోటితో ఆ మాట ఎలా చెప్పమంటావక్క? నా వల్ల కాదక్క, నా వల్ల కాదు. నాకు కావలసింది బంగారం కాదు, నువ్వక్క. బాబు, నా కోసం బంగారం లాంటి నీ బ్రతుకు బలిస్తావా? అక్క, నువ్వు తీర్చిదిద్దింది బ్రతుకు. నిన్ను కాదని ఈ బ్రతుక్కి అర్థం లేదు, పరమార్థం లేదు. చెయ్యని, వాళ్ళు ఏం చేస్తారో చేయని. ఆఖరిసారిగా అడుగుతున్నాను, అడిగిన వాడికి ఒప్పుకుంటావా? ప్రాణాన్ని ఆశ వదులుకుంటావా? అయ్యా, మీకు కావాల్సింది బంగారమేగా, నేను ఇప్పిస్తాను. మీరు ఎలా చెప్పమంటే అలా చెప్తాను. నీ చెప్పడం ఎవరికి కావాలి? బాబు చెప్పాలి. ఏమంటావు? అది జన్మలో జరగదు. కూడా డబ్బు కోసం నిండు ప్రాణాలు తీస్తావా? కిరాత కూడా నేను బ్రతుకుండగా మా బాబు నేను చేయలేం. తప్పు, ముందు నన్ను తప్పు. దీన్ని కూడా రెక్కలు కట్టండి. బాబు చెప్పినట్టు చేస్తావా, చస్తావా? నీ కర్మ, నీ చావు నా చేతిలో రాసి పెట్టుంటే ఎవరు తప్పిస్తారు? చావు ఒకటి. ఎవరు? ఎవరైతే లక్ష్మి, నువ్వు బాబు ఇంటికి నుంచి తీసుకెళ్ళు. మీరు మాకేం పర్వాలేదు, నువ్వు వెళ్ళు. బాబు, లక్ష్మి, అక్క, లక్ష్మి, లక్ష్మి, అక్క, వదలకూడదు, ఒక్కరిని కూడా ప్రాణాలతో వదలకూడదు. ఈ భద్రయ్య గడ్డు వచ్చి బతికిన వాడు ఎవడూ లేరు. మిమ్మల్ని అందరినీ చంపి ఇక్కడే కూర్చిపెట్టి ఆ బ్రహ్మదేవుడు కూడా తెలుసుకోలేదు. చావండి, అందరూ కట్టగట్టుకు చావండి. ఎలా ఉందమ్మా? చాలా ప్రమాదమైన కేసు. అమ్మాయి ప్రాణానికి ముప్పిచ్చేటట్టు చూడండి. ఈ హాస్పిటల్లోనే డాక్టర్ రంగనాథ్ బాబు గారు ఉన్నారు. ఆయన ఇలాంటి కేసులో స్పెషలిస్ట్ అర్జెంట్కి వెళ్ళాను. తీసుకెళ్ళి. అలాగేనమ్మా. డాక్టర్ బాబు, డాక్టర్ రఘుబాబు, నువ్వా రఘుబాబు? నువ్వా? నా పద్మం బతికించు, నా పద్మం బతికించు బాబు. మామయ్య, పద్మకి ఏం జరిగింది?
సూర్యం నువ్వా? ఏం చెప్పండి నాయన? సాగు బతుకుల మీద ఉంది. ప్రసవ వేదన పుడుతోంది. పిల్ల ప్రాణమే కాదు తల్లి ప్రాణాన్ని కూడా మాపు వచ్చేలా ఉంది. రా బాబు, నాయన నా బిడ్డను బతికించు నాయన. నాయనా రఘు, నువ్వు వచ్చి నా పద్మ కాస్త ప్రాణం పోయి నాయన. క్షమించండి మాస్టర్, నేను రావడానికి వెళ్ళి. అక్క లక్ష్మి, 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 లక్ష్మి. బాబు ఏమైంది లక్ష్మికి? అక్క చాలా ప్రమాదంలో ఉంది బాబు. అందుకే నేను రాలేనంటున్నా. బాబు వెళ్ళి పద్మను చూడు. లక్ష్మి వెళ్ళండి, బాబుని తీసుకువెళ్ళండి. లక్ష్మి, ఈ స్థితిలో నిన్ను వదిలి వెళ్ళమంటావు? వెళ్ళలేను, వెళ్ళకూడదు కూడా. అంతేనా? అంతేనా బాబు? ఇక నా బిడ్డగా ఏం కావాలి? అమ్మా లక్ష్మి, ఇంక నువ్వే నా బిడ్డను కాపాడాలమ్మా. ఏ ఎందుకు కాపాడాలి? లక్ష్మి నెత్తి నిప్పులు పోసి నీ కూతురికి తలంబరాలు పోసుకున్నావే, అది చాలదు. ఇప్పుడు లక్ష్మి ప్రాణాలు కూడా పోసుకున్నావని వచ్చావా? ఏ ముఖం పెట్టుకొచ్చావు? ఎల్లు ఎక్కడి నుంచి? సుబ్బన్న. అవును లక్ష్మి, చేసిన పాపం అనుభవించాల్సింది. అమ్మా లక్ష్మి, నేను ఎంతో ద్రోహం చేశాను, నన్ను క్షమించమ్మా. నువ్వేలైనా చెప్పి బాబుని పంపించి నా బిడ్డలు బతికించమ్మా. నా వంశం నిలబెట్టు. ఇవి చేతులు కావు, కాళ్ళు అనుకో అమ్మా. అమ్మా బాబు, వెళ్ళి పద్మను కాపాడు. అక్క నీకు తెలియదక్క, నువ్వు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నావో నీకు తెలియదు. తెలుసు, తెలిసే చెబుతున్నాను. రెండు నిండు ప్రాణాలు కాపాడడం కోసం ఒక ప్రాణాన్ని బలి ఇచ్చినా పర్వాలేదు. వెళ్ళు, వెళ్ళు బాబు. బాబు వెళతావా లేదా? అక్క అక్క అక్కననే అభిమానం ఉంటే, నా మాట మీద గౌరవం ఉంటే వెళ్ళు. లేదా ఈనాటితో నీకు నాకు రుణానుబంధం తీరిపోతుంది. వెళ్తాను, నీకోసం వెళ్తాను. తల్లి, నువ్వు దేవతో పెళ్ళి దేవతో రా బాబు, రా. లక్ష్మి, నన్ను క్షమించు లక్ష్మి. నిజం తెలుసుకోలేక నీకు తీరని అపచారం చేశాను. మర్చిపోద్ది, జరిగిందంతా మర్చిపోద్ది. లక్ష్మి, నా కోసం విచారించకండి. నా ఆశయం నెరవేరింది. బాబు డాక్టర్ అయ్యాడు. మీరు నిజం తెలుసుకున్నారు. మీ చేతుల్లో మరణించే భాగ్యం దొరికింది. లక్ష్మి, ఇంతకంటే నాకు ఇంకేం కావాలి? లక్ష్మి, లక్ష్మి. సుబ్బన్న, బాబు వెళ్ళి రకం తీసుకురా త్వరగా. లక్ష్మి, బాబు ప్రమాదం తప్పింది. ఆడతాను బాబు, బాబు తొందరగా లక్ష్మి, లక్ష్మి బాబు చూడు, చూడు ఒకసారి కళ్ళు తెరిచి చూడు లక్ష్మి. లక్ష్మి బాబు, పద్మ పద్మ ప్రసవించిందక్క, ఆడపిల్ల. నేను దురదృష్టవంతున్నక్క, నేను దురదృష్టవంతుంది. నిన్ను బతికించుకోలేకపోయానక్క, నిన్ను బతికించుకోలేకపోయాను.
లక్ష్మి 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 ఆఖరు క్షణం వరకు ఇతరుల కోసం బ్రతికా, ఇతరుల కోసమే ప్రాణాలు వదిలా. నువ్వు త్యాగమూర్తివి లక్ష్మి, త్యాగమూర్తివి.